ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో భారీ నుండి అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. జూన్ 24వ తేదీ కాలంగా ఉంటాయి. ఈ వర్షాల జోరు అనేది ఇంకాస్త పెరిగే అవకాశం అయితే జూన్ 25వ తేదీ నుంచి కనిపిస్తుంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ ఈదురుగాలులతో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు చూసాం. మరికొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ వర్షాలు చూడలేదు. కానీ మనకు జూన్ 25వ తేదీ తర్వాత మనకు ఏ ఏ ప్రాంతాల్లో అయితే మనకు వర్షాలు నమోదవ్వలేదో దాదాపుగా మనకు జూన్ 25 నుంచి 30 తేదీలో ఖచ్చితంగా వర్షాలు చూసే అవకాశం అయితే ప్రస్తుతం ఉన్న వెదర్ మోడల్ ప్రకారం కనిపిస్తుంది. మనకు జూలై మొదటి వారంలో ఖచ్చితంగా మరొక భారీ అల్పపీడనం కూడా ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది. దానివల్ల కూడా మనకు ఇంకా వర్షాలు పెరిగే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. మనకు ఒక బంగాళాఖాతంలో ఒక ఆవర్తనం కనిపిస్తుంది. దీని కారణం చేత మనకు పలు ప్రాంతాల్లో వర్షాలు భారీగా నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ ఆవర్తనానికి చురుగ్గా ఉండడం వల్ల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో వర్షాల జోరు ఇంకాస్త పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ఏ ప్రాంతాల్లో ఎంతవరకు వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి, మోస్తారు నుండి భారీ వర్షాలు ఎక్కడున్నాయి, మనకు భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కూడా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. అవి ఏ ఏ ప్రాంతాలు అనే సమాచారం కూడా ఈ వీడియోలో తెలుసుకున్నాం. వీడియో చూస్తున్నప్పుడు ఉపయోగపడుతుంది అనుకుంటే ఒక లైక్ చేయండి. మిత్రులకు షేర్ చేస్తే వారు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమాచారం తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట బెల్ ఆన్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ అందుకుంటారు. ఇంకా పూర్తిగా సమాచారంలోకి వెళ్ళిపోదాం. మనకు జూన్ 24వ తేదీ బంగాళాఖాతంలో ఒక ఆవర్తనం ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. ఇది ఇంకాస్త బలమైన ఆవర్తనంగా ఏర్పడుతుంది లేదా అల్పపీడనంగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకవేళ ఇది బలమైన ఆవర్తనంగానే ఉండే అవకాశాలు అయితే ప్రస్తుతం ఉన్న వెదర్ మోడల్ ప్రకారం కనిపిస్తుంది. మనకు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. భారీ వర్షాలు మరికొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. జూలై మొదటి వారంలో కూడా మనకు భారీ నుండి అత్యంత భారీ వర్షాలు పలు ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. అవి తీవ్రత కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి మనకు జూన్ 24వ తేదీ 25వ తేదీ మనకు వర్షాలు ఏ విధంగా ఉన్నాయి అనే సమాచారాన్ని తెలుసుకుందాం. జూన్ 26, 27 జూన్ 24, 25తో పోల్చుకుంటే జూన్ 26, 27 తేదీలలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ముఖ్యంగా మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర, రాయలసీమ, ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ, తూర్పు తెలంగాణ, పడమట తెలంగాణ మొత్తానికి మనకు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. దక్షిణ తెలంగాణలో భారీ నుండి అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే జూన్ 26వ తేదీ తర్వాత కనిపిస్తుంది. ప్రస్తుతానికి మనకు జూన్ 24, 25 తేదీలో వర్షాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ముఖ్యంగా ఒకసారి గమనించినట్లయితే జూన్ 24వ తేదీ, జూన్ 24, 25 తేదీల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ గమనించుకుంటే రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఇక్కడ నంద్యాల జిల్లా కావచ్చు, కర్నూలు, అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, వైఎస్ఆర్ డిస్టిక్, కడప, నెల్లూరు, అదేవిధంగా ప్రకాశము, బాపట్ల ఈ పరిసర ప్రాంతంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు చూసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది జూన్ 24, 25 తేదీలో. అదేవిధంగా మనకు మధ్యాంధ్రలో మంచి వర్షాలు చూసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ పల్నాడు కావచ్చు, బాపట్లలో కొన్ని భాగాలు, అదేవిధంగా కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, పశ్చిమ గోదావరి, కోనసీమ, తూర్పు గోదావరి, కాకినాడ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, అదేవిధంగా ఏలూరు, ఎన్టీఆర్, పార్వతీపురం, మన్యం జిల్లా ఈ ప్రాంతాలలో మనకు మోస్తారు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు, ఒకటి లేదా రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు చూసే అవకాశం అయితే జూన్ 25వ తేదీ కనిపిస్తుంది. జూన్ 24, 25 తేదీల్లో మనకు జూన్ 25వ తేదీ కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, విశాఖపట్నం, కాకినాడ ఈ ప్రాంతాలలో కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ మనకు భారీ వర్షాలు చూసే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా జూన్ 24, 25 తేదీలో మనకు తెలంగాణలో మంచి వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. మన మోస్తారు నుండి భారీ వర్షాలు, ఒకటి లేదా అక్కడక్కడ ఖచ్చితంగా మనకు భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కూడా మనకు చూసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకసారి ఇక్కడ తెలంగాణలో వర్షాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెము, ఖమ్మము, సూర్యాపేట, నల్గొండ, నగర్ కర్నూలు, వనపర్తి, జోగులాంబ గద్వాలు, నారాయణపేట, మహబూబ్ నగరు, హైదరాబాదు, రంగారెడ్డి, వికారాబాదు, యాదాద్రి భువనగిరి, జన్గాను, అదేవిధంగా వరంగల్, ములుగు, జయశేఖర్, భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల్, కుమ్రంభీం, ఆసిఫాబాద్, కరీంనగర్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట ఈ ప్రాంతాలలో మోస్తారు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు చూసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ పడమట తెలంగాణలో ఇక్కడ నిర్మల్, నిజామాబాదు, కామారెడ్డి, మెదకు, సంగారెడ్డి, మేడ్చల్, అదేవిధంగా హైదరాబాదు, వికారాబాద్ ఈ పరిసర ప్రాంతాల్లో మనకు మోస్తారు నుండి భారీ వర్షాలు, అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు చూసే అవకాశం అయితే మనకు జూన్ 24, 25 తేదీలో ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎక్కువగా జూన్ 25వ తేదీ ఖచ్చితంగా ఈ ప్రాంతాల్లో ప్రజలు కాస్తంత అప్రమత్తంగా ఖచ్చితంగా ఉండాల్సిందే. ఎందుకంటే మనకు అత్యంత భారీ వర్షాల వరకు మనకు వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. మనకు జూన్ 26, 27, 28 తేదీలలో
మనకు రాయలసీమ, అదేవిధంగా ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ, తూర్పు తెలంగాణ, పడమట తెలంగాణ, మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర అని తేడా లేకుండా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద కూడా మనకు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. దాదాపుగా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మరొక వీడియోలో మనకు జూన్ 26, 27, 28 తేదీల్లో వర్షాలు ఏ విధంగా ఉన్నాయనే సమాచారం కూడా మరొక వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, తోటి రైతులకు మిత్రులకు షేర్ చేస్తే వారు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమాచారం తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.